నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఎవరైతే తమను తాము గొప్పగా భావించుకుంటారో వారు ఏ పనిని సక్రమంగా చేయలేరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం శుక్లపక్షం, జూలై 6, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం ఉదయం 5:49, చంద్రాస్తమయం సాయంత్రం 7:32. తిథి పాడ్యమి తెల్లవారుజామున 4:27 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున 4:45 వరకు, తదుపరి పుష్యమి. కరణము కిముస్తుగ్నము సాయంత్రం 4:26 వరకు, తదుపరి భవ. తెల్లవారుజామున 4:27 వరకు, తదుపరి బాలవ. యోగము వ్యగాతము రాత్రి 2:43 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:43 వరకు, యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు, గుళిక కాలం తెల్లవారుజామున 5:50 నుండి 7:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:35 నుండి 8:27 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:12 నుండి 2:53 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు, అమృత గడియలు రాత్రి 2:19 నుండి 3:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. జూలై 6 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి తెల్లవారుజామున 4:27 వరకు ఉంటుంది, తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం ద్వితీయ తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ యోగ సమయం శనివారం రాత్రి అంటే తెల్లవారితే ఆదివారం అనగా తెల్లవారుజామున 4:26 నుండి 4:48 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:34 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. ఆషాఢ మాసం ప్రారంభం శనివారం జూలై 6 నుండి ప్రారంభమై వచ్చే నెల అంటే ఆగస్టు 4న ముగుస్తుంది. ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటికి మధ్య ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు ప్రశ్న:
పునర్వసు నక్షత్రం కలయికతో ఈరోజు ఏ యోగం ఏర్పడింది? సర్వార్థ సిద్ధ యోగం, అమృత సిద్ధ యోగం, కక్రచి యోగం, త్రిపుష్కర యోగం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొన్ని శుభకార్యాలు నిర్వహణ చేస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వృషభ రాశి, ఆరోగ్య విషయంలో గతం కంటే మెరుగుపడుతుంది. మిథున రాశి, చాలా కాలంగా రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. కర్కాటక రాశి, సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. తెలివితో సమస్యలు దాటివేస్తారు. సింహరాశి, కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. కన్య రాశి, ఎటువంటి అవసరానికి అయినా సమయానికి సొమ్ము అందుతుంది. తులారాశి, ఒక పద్ధతి ప్రకారం ఖర్చులు చేస్తూ డబ్బును సమకూర్చుకుంటారు. వృశ్చిక రాశి, అవసరాలకు సరిపడా సొమ్ము సమకూరి ఊపిరి పీల్చుకుంటారు. ధనుస్సు రాశి, మీరు ఊహించని రీతిలో సొమ్ము అంది అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. మకర రాశి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒక ఊహించని బంధువు రాక సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి, వ్యాపారాలలో కొంత అసంతృప్తి ఉంటుంది. నేర్పు ఓర్పుతో వ్యవహరించాలి. మీనరాశి, వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.